సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. మీకు పద్మశ్రీ రావడం ఎలా భావిస్తున్నారండి? నాకు జాతీయ స్థాయిలో ఉన్నతమైన పురస్కారం రావడం ద్వారా సాహిత్య లోకానికి, ఆధ్యాత్మిక లోకానికి, సామాన్య సమాజానికి కూడా ఒక విషయం స్పష్టమై ఉంటుంది. ఎవరిని కాకాపట్టవలసిన పని లేకుండా, దేనికి దరఖాస్తు పెట్టుకోవలసిన పని లేకుండా, ఎవరిని బాబు సిఫారసు చేయండి అని అడగవలసిన అవసరం లేకుండా, ఏ రాజకీయ నాయకుల దగ్గర చేతులు ముడుచుకొని కూర్చోవలసిన అవసరం లేకుండా అత్యున్నత పురస్కారాలు మనని వరిస్తాయి. ఇందులో సందేహం ఏం లేదు. చేయవలసిందల్లా ఒకటే, మనం చేయవలసిన కృషి ఏదో చేస్తూ నిరంతరం మనస్సులో భగవంతుడు స్మరిస్తూ ఉంటే మన తరఫున దైవం పనిచేస్తాడు. మనిషి ప్రయత్నాలకి లోపం ఉంటుంది, జరగకపోవడం ఉంటుంది, కానీ దైవ సంకల్పం ఎప్పుడూ జరగకపోవడం అనేది ఉండదు. అంచేత నేను మా అమ్మవారిని నమ్ముకున్నాను, నా పని ఏదో నేను చేస్తున్నాను. ఆవిడ నేనేం అడగలేదు. అమ్మవారిని ఎప్పుడైనా నాకు అమ్మ ఇది కావాలి అని ఏమైనా కోరారండి? పలానా పురస్కారం కానీ, పలానా పదవి కానీ ఏదైనా కావాలని అమ్మవారిని ఎప్పుడైనా కోరారని మీరు? నిజంగా చెప్పాలంటే ఇది కావాలి అని ఎప్పుడు అడగలేదు, కానీ ఎప్పుడైనా బాధ కలిగితే మాత్రం తొలగించమ్మా అని అడుగుతాను. అది తట్టుకోలేదు. అది మనిషి ఇబ్బంది కదా. అది అలాంటి బాధ ఎప్పుడైనా కలిగిందా అండి? ఏ అంశంలో కలిగిందండి మీకు? అన్ని విషయాలు చెప్పలేం కదా. ఇది ఈ సాహిత్యం, ఈ పురస్కారాలు వీటి విషయంలో ఎప్పుడూ లేదు. ఏవో సొంత విషయాలు కొన్ని ఉంటాయి, అవి ఏదైనా ఇబ్బందులు వస్తే అలా ఏదైనా ఆర్తి అంటారు దాన్ని. ఇప్పుడు భగవద్భక్తిలో 4 రకాలు ఉంటుంది. భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు, ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటే. ఆర్తితో భగవంతుడిని ప్రార్థించడం, అర్ధార్థి ఒక కోరిక ఉండి ప్రార్థించడం, దానికంటే మూడోది జిజ్ఞాసు, అసలు కోరికను ఇది కాదు, నాకు తెలుసుకోవాలని ఉంది, అదేమిటి అని ఒక తాపత్రయంతో ప్రార్థించడం. ఇక 4వ స్థితి తెలిసిన స్థితి, జ్ఞాని. తెలిసింది, ఇంకా ఆయనకేం ఉండవు. అంచేత అంత జ్ఞాని స్థితికి మనం చేరుకున్నామని చెప్పలేను, కానీ నేను జిజ్ఞాసు స్థితిలో ఉన్నాను. తెలుసుకోవాలి. అది లేకపోతే ఇంకేం లేదు. ఉపనిషత్తులు, వేదాలు అన్నీ అది తెలిసిన తర్వాత ఇంకేమీ తెలియవలసిన అవసరం లేదని, అది తెలియకపోతే ఎన్ని తెలిసినా ఉపయోగం లేదండి. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, జ్ఞాతురాత్మాన దూరే స్యాత్ ఇది వేదాంత నిండిమహ అంటారు జగద్గురు శంకరాచార్య. ఆయన సాహిత్యం బాగా చదువుకోవడం వల్ల నాకు వంట పట్టింది ఏమిటంటే, అది తెలవనప్పుడు ఇంకేం తెలిసినా అనవసరం, అది తెలిసాక ఇంకేమీ అక్కర్లేదంటుంటే అది ముఖ్యం కదా. ఈ జిజ్ఞాసుత్వం ఉంది తప్పితే నాకు ఆర్తిగా ప్రార్థించిన సందర్భాలు తక్కువే, కోరికతో ప్రార్థించిన సందర్భం అయితే అసలు లేదని చెప్పాలి. మొదటి నుంచి నాకు ఈ పురస్కారాలు, గౌరవాలు వీటి మీద కంటే ప్రజల్లోకి ప్రవహించాలి. మన ప్రవచనాలు, మన అవధానాలు, మన కావ్యాలు, మన పద్యాలు ప్రజల్లోకి ప్రవహించాలి. ఒక పదవిలో ఉన్న వ్యక్తి మనకు దండేసే కంటే రోడ్డు మీద పోయే సామాన్య వ్యక్తి, అయ్యా దండం, నీ మాటలనే విన్నాను అంటే నాకు అది పద్మశ్రీ కంటే ఎక్కువ. అదే నేను అనుకున్నాను మనస్సు, అది జరిగింది. అందుకోసమే జనంలోకి వెళ్ళే ప్రయత్నమే చేశాను. నా భాష కూడా ఇతర ప్రవచనకర్తల భాష కంటే అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది, సహజంగా శైలిలో ఉంటుంది. పైగా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళ భాషలో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. యాక్సెంట్ అంటారు, యాస. మాది గోదావరి జిల్లా మూలాన్ని ఆ యాస ఎక్కువ ఉపయోగిస్తాను, నాకు మిగిలినవి తెలియవు కదా. అవసరమైతే అది వాడతాను. అందుకని అది ఇవాళ జరిగిందని రుజువు అయింది. నేను 4-5 ఏళ్ళుగా చూస్తున్నాను. చాలామంది మీ వయసు వాళ్ళు, మీకంటే ఇంకా చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, అలాగే అసలు ఆటో వాళ్ళు, రోడ్డు మీద పనిచేసుకునే పారిశుద్ధ్య కార్మికులు, ఇలాంటి వాళ్ళు చూసి గుర్తుపట్టి దండం పెట్టి మీరండి మేము వింటున్నామండి అంటే అంతకంటే ఆనందం ఏముంటుందమ్మా ఒక పండితుడికి, కవికి. అది ఈ బిరుదును మీకు బాధ్యత పెంచిందని మీరు ఏమైనా భావిస్తున్నారా అండి? బిరుదు రాకముందు ఏ బాధ్యత ఉందో బిరుదు వచ్చాక కూడా నాకు అదే బాధ్యత ఉంటుంది. కొత్తగా పెరిగిన బరువు లేదు, తగ్గింది లేదు. నాది తగ్గిపోయిందని నేను అనుకోవట్లేదు. అలాగే కొత్తగా పెరగడం కూడా ఏముండదు. నేను ఇదివరకు ఎంతో బాధ్యతగా చేస్తున్నాను. సమాజం పట్ల బాధ్యత అంతే, ఏదేదో సొంత భోగాల కోసం కాదు, గుర్తింపుల కోసం కాదు. కాబట్టి అది ఎప్పుడూ ఉంటుంది. మీ ప్రవచనాల్లో ప్రతిసారి కూడా వ్యంగ్యాస్త్రాలు ఎక్కువ ఉంటాయి, ఒక మనిషిని టార్గెట్గా ఉంటుంది. అంటే మీకు ఎవరండి ఇన్స్పిరేషన్ ఈ యాంగిల్లో? మీరు ఎందుకంటే మీలాగా చాలామంది ప్రవచనాలు చెప్తుంటారు, వాళ్ళు చెప్పడానికి మీరు చెప్పడానికి చాలా వేరియేషన్ కనబడుతుంది. ఎందుకండి ఆ వేరియేషను? వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి, కానీ నేను ఎప్పుడు ఏ మనిషిని టార్గెట్ చేసుకోలేదు.
వ్యవస్థ నాకు టార్గెట్, సందేహమే లేదు అందులో. ఒక అవినీతి జరిగింది, ఆ అవినీతి నాకు టార్గెట్. అవినీతి చేసిన వ్యక్తి టార్గెట్ కాదు. వాడు బాగుంటే మళ్ళీ బాగానే చెబుతాం. నాకు ఒక నియమం ఏంటంటే, ఖచ్చితంగా మంచి ఉంటే మైకులో చెప్పు, చెడు ఉంటే చెవులో చెప్పు. ఇది నాకు నియమం, నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఎందుకు అంటే ఒక నాయకుడు, ఒక వ్యక్తి, ఒక గాయకుడు ఎవరైనా సరే వాళ్ళు మంచి పని చేశారనుకోండి, ఫలానా వాళ్ళు ఇలా చేశారు అని ఆ ఊరు, ఆ వ్యక్తి పేరు చెప్పడం కూడా మంచిదే. వాళ్ళంతా సంతోషిస్తారు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కులం వాళ్ళు ఆనందిస్తారు. ఇవాళ అదొక అభిమానం కదా, ఆ ప్రాంతం వాళ్ళు ఆనందిస్తారు. చెడు జరిగిందనుకోండి, నేను ఎప్పుడూ ఆ వ్యక్తుల పేర్లు చెప్పను, పరోక్షంగా చెప్పి ఇలా జరుగుతోంది గమనించండి అంటాను. ఆ చేసింది ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి, నేను ఖాతరు అమ్మవారి కంటే ఎవడో పెద్ద వ్యక్తి కాదు, భగవంతుడి కంటే పెద్ద వ్యక్తి సృష్టిలో ఉండడు అసలు. అంతే, అది లెక్క పెట్టాల్సిన అవసరం ఏం లేదు. వారు మనం ఏం చేయగలరో మనం వారిని కూడా చేయగలం. ఇందులో ఏమీ లేదు. ఇక్కడ ఎవరికైనా ఉండేది 2 కాళ్ళు 2 చేతులు ఒకటే ప్రాణం, పెళ్ళాం బిడ్డలు అందరికీ ఉన్నారు, పెద్ద సమస్య కాదు అది. అందుకని ఆ భయమూ లేదు. అలాగని వీరంత పెద్ద స్థానంలో ఉన్నారు కదా, నాకేదో రేపు పొద్దున సన్మానం చేస్తారు, సత్కారం చేస్తారు, నేను ఇలాగ వారి గురించి ఏదైనా అంటే వారు బాధపడతారు. వారు చేసిన తప్పైనప్పుడు అంటాం అంతే. వారి గురించి అనేవి వారి మీద మనకేముంది. వారు బాధపడాలంటే బాధపడమే మన లక్ష్యం కదా. దుర్మార్గుడు బాధపడాలి, సన్మార్గుడు ఆనందించాలి. ఎవరూ బాధపడొద్దు అనేది కపటమైన ఆశయం. నేను మొహమాడు, ఎవరూ బాధపడద్దు అనే మాటే పనికిరాదు అసలు. ఖచ్చితంగా దుర్మార్గుడు బాధపడాలి, కుళ్ళిపోవాలి, సన్మార్గుడు సంతోషించాలి. అదే టార్గెట్. ఓకే, మీ ప్రవచనాల్లో ఆధ్యాత్మికతతో పాటు చలోక్తులు బాగా కనపడుతుంటాయి. ఎందుకండి? అంటే ఎవరిన అంటే ఇన్స్పిరేట్ చేయడానికి కన్నా ఏ ఉద్దేశంతో చలోక్తులు ఎక్కువ వాడుతున్నారు? అలా కాదు. మనకి ప్రాచీన సాహిత్యంలో మీకు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి గురించి మీరు వినుండొచ్చు. గొప్ప కవి, పండితుడు. ఈవేళ ఏదో నాది ధైర్యం నేను చెప్పడం అంటున్నారు, కానీ ఆయన సాక్షి వ్యాసాలు చదివితే అసలు ఇంత ధైర్యంగా ఎవడైనా చెప్పగలడా అనిపిస్తుంది. నాకు ఆయన ప్రేరణ. ఆయన ఆనాటి సామాజిక వ్యవస్థలో ఉండే లోపాలన్నింటినీ చాలా భయంకరమైన భాషలో విమర్శించాడు. ఆయన విమర్శించాడంటే సరిపోదు, శుభ్రంగా తిట్టిపోసాడంటే సరిపోతుంది. ఒక 100 ఏళ్ల క్రితం ఇన్ని ఘోరాలు నేరాలు ఉన్నాయని మీరు ఊహించలేరు కనీసం. అప్పుడు మంచి సమాజం అని మన ఉద్దేశం. ఆ సమాజంలోనే ఆయన కనపడిన విషయాలని అలా తూర్పారబడితే, ఇవాళ తండ్రి మీ పిల్లని నమ్మడానికి లేదండి. 16 ఏళ్ల పిల్ల తండ్రిని నమ్మి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇవాళ సమాజం ఎలా ఉంది? పేపర్లో వస్తున్న వార్తలు ఏంటి? తండ్రి కూతురుని మానభంగం. ఎంత దరిద్రమైన విషయం, ఎంత తాగితే మాత్రం. పైగా తాగడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మన తాగుని నిషేధం చేయాలా వద్దా? దాని మీద మనం ఆదాయం సంపాదించుకుంటామా? దాన్నే ఇంకా ధరలు తగ్గించి పెంచి రకరకాల విన్యాసాలా? మరి ఇటువంటి సమాజంలో తూర్పారబట్టేవాడు కాకబట్టేవాడు కావాలా? తూర్పారబట్టేవాడు కావాలి ఖచ్చితంగా. ఆయన నరసింహరావే, నేను నరసింహరావే. ఆయన పానుగంటి, నేను గరుకుపేట, అదే తేడా. ఆయన ఏ భాష వాడాడు అంటే ఈ విమర్శ చేస్తూనే, వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తూనే చలోక్తులే వాడాడు ఆయన. చలోక్తుల కారణంగానే సాక్షి వ్యాసాలు ఆయన భాష కారణంగా జనంలోకి వెళ్ళాయి. అవి మాకు చిన్నతనంలో డిగ్రీలో మాకు పాఠ్యాంశాలుగా ఉండేవి. అవి చదివిన నాకు సమాజాన్ని కాస్త సంస్కరించాలి అంటే ఏదో ఉపదేశం చేసి పురాణ పద్ధతులు శుక్లాంబరధరమును మొదలెట్టేసి స్వస్తి శ్రీ ప్రజాభ్యగ అంటే ఎవడు వినడిది. కాస్త ఓ గిల్లు గిలాలి. అది వాడి మేలు కోసమే కానీ ఏదో మన స్వార్థం కోసం కాదు ఇది అని నేను ఆ వ్యంగ్యాస్త్రాలు వేయడం, ఆ చలోక్తులు విసరడం అనే మార్గాన్ని ఎన్నుకొని, దానికి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఆ రోజుల్లో హాస్య రచన చేసినటువంటి భమిడిపాటి వారు, చిలకమర్తి వారు, చాలామంది హాస్య రచయితలు అందరూ సమాజం మారాలనే ఆవేదనతోనే రాశారు. వాళ్ళ హాస్యాన్ని మార్గంగా ఎంచుకున్నారు. నేను దాన్ని ఎంచుకున్నాను. అది ఓకే, మీరు యువతను బేస్ చేసుకొని వాళ్ళ ఇన్స్పైర్ చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు ఎలాంటి మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యువత నుంచి కానీ సమాజాన్ని గురించి కానీ? ఈవేళ యువతరంలో ఒక ప్రధానమైన అవలక్షణం ఏమిటంటే నీరసం, నిస్తేజం, నిరాశ, నిస్పృహ, ప్రతి చిన్నదానికి ఆందోళన చెందడం. ఇవాళ ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళు అనడానికి లేదు. వాళ్ళకి చదువుల్లో ఏమైందంటే కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ఒత్తిడే. ఇప్పుడు ఆ ఎంసెట్ ఇంజనీరింగో ఎప్పుడో ఉంటే దాని దుంపదే కాదు, ఎప్పుడో ఇంటర్మీడియట్ తర్వాత ఉంటుంది. అది దానికి 1వ తరగతి నుంచి ఒత్తిడి ఏమిటండి? అది ఏమవుతుంది? ఇప్పుడు ఒక 100 రోజు, ఒక 3 నెలల తర్వాత పిల్ల పెళ్ళి అనుకున్నాం అనుకోమా, మనం 6 నెలల తర్వాత ఉంది, ముహూర్తం పెట్టుకున్నాం.
6 నెలల తర్వాత పెళ్ళికి 6 నెలలు ప్రతిరోజు ఆలోచించాల్సిన పని లేదండి. అసలు ఒక 3 నెలలు ఆ విషయం ఆలోచించకుండా ఉండొచ్చు. ఇప్పుడు వేళ ఉన్న సౌకర్యాలు డబ్బులు ఉంటే అన్నీ అవుతాయి. అసలు పెళ్లి కూతురు రెడీగా ఉండి పెళ్లి కొడుకు లేదంటే డబ్బులు ఇస్తే పెళ్లి కొడుకుని తెచ్చేవాడు కూడా ఉన్నారు. మేము చూసుకుంటాం సార్, మీకు తగిన సంబంధం తెస్తామని. మంచి సంబంధమే, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంచేత ఈవేళ 6 నెలల ముందు, ఏడాది ముందు పెట్టుకుని కంగారు పడుతూ కూర్చుంటే అసలు వాడికి గుండెపోటు వస్తుంది. చివరికి పెళ్ళి వీడికాడంగానే జరగదు. అలాగా కానీ ఉత్తరం ఏమిటంటే పాపం ఓ పక్క ఉద్యోగం చేస్తూ కూడా ఇది ఉంటుందో ఊడుతుందో. విచిత్రం ఏంటంటే ఈ పరిస్థితి సంసారాల్లోకి వచ్చింది. పెళ్లి చేసుకుని కూడా ఈ కాపురం నిలబడుతుందో లేదో. అంటే ఈ క్షణక్షణం ఆందోళన చెందే కాపురం ఎంతకాలం ఉంటుంది? ఏదో తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటే ఎంతకాలం ఉంటుంది? ఈ ఆందోళనలో ఈవేళ ఉన్నారు. అందుకని నేను యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రవచనాలు చెప్తాను. ఎందుకంటే ఈ యువతరానికి పాపం పాత వాళ్ళ కథలు ఎక్కువ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకంటే ఎక్కువ కష్టాలు పడ్డారు మా తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకంటే ఎక్కువ కష్టాలు పడ్డారు. ఈవిడకున్న సౌఖ్యాల్లో సగం సౌఖ్యాలు కూడా వాళ్ళ అమ్మగారికి లేవు, సగం వైభవాలు కూడా లేవు, ఏ గుర్తింపు ఏ గౌరవం లేదు. 12 ఏళ్ళు భర్త పక్షవాతంతో మంచంలో ఉంటే మా అత్తగారు సేవ చేసింది. ఇవాళ అలా చేసే మనిషిని చూపించండి అమ్మా. మంచంలో ఉండేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు లేరు. మరి ఆవిడకంటే ఈవిడ సుఖంగా ఉందా లేదా? ఆవిడకున్న సమస్యలు ఈవిడకేం లేవు నిజానికి. ఈవిడకున్నవి కూడా రేపు మా కోడలికి మా అమ్మాయికి ఉండకపోవచ్చు. అంత తేలికవుతుంటే చిన్న చిన్న కష్టాలకి చెలించిపోయి ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతున్నారు. చిన్న విభేదం ఏదో వచ్చింది, వెంటనే లోపలికి వెళ్ళడం ఊరేసేసుకోవడం, ఇంక వేరే మార్గమే లేదా? అలాంటి ధోరణి నుంచి ఈ యువతరాన్ని నుంచి బయటపడేయాలంటే మన పురాణాలని ఆధారంగా చేసుకుని సీతాదేవి, దమయంతి, ద్రౌపదీదేవి వీళ్ళు ఎంతెంత కష్టాలు పడ్డారో, రామచంద్రమూర్తి, పాండవులు, అవి చెప్తూ దాన్ని ఆధునిక సమన్వయం ద్వారా మారిస్తే వాళ్ళకొక లక్ష్యం ఏర్పడుతుంది, ఉత్సాహం పొందుతారు. ఇప్పుడు జరుగుతోంది. చాలామంది మేము సుఖంగా ఉన్నామంటున్నారు. అమ్మ, గురువుగారు ప్రవచనాలు చెప్తుంటారు, ఆ ఒత్తిడి ఏమైనా మీ మీద పడుతుందా? మనము తప్పకుండా ఫాలో కావాలి, గురువుగారు సమాజాన్ని ప్రశ్నిస్తుంటారని చెప్పి అలా ఎప్పుడైనా మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యారండి? ఆయన ప్రసంగాలు బాగా వింటాను, మొత్తం అన్నీ కూడా వెళ్ళి కొన్ని వింటాను. ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి కదా, అవి వింటూ ఉంటాను. మారాలని ప్రయత్నిస్తూ ఉంటాను. చాలా మార్చుకున్నాను కూడా. నేను మా వారి వల్ల రోజు పుస్తకాలు చదువుతా, ప్రొద్దుట సాయంకాలం కూడా. నేర్చుకున్న పుస్తకం చదవాలి, ఏదైనా తెలుసుకోవాలి. ఎంతసేపు ప్రవచనాల మీద ఆధారపడకూడదు అంటారు ఆయన. విశ్లేషణాత్మకంగా చెప్తారు కదా ప్రసంగం, అది నాకు చాలా ఇష్టం. అందుకని నేను చదివి తెలుసుకోవాలని, ఆయన పలానా దాంట్లోది చెప్పానంటారు కదా, ఆ పుస్తకం ఏమిటని తీసుకుని ఆయన లైబ్రరీలో నుంచి చదువుతూ ఉంటాను. సో మిమ్మల్ని కూడా గురువుగారు విద్యార్థిగా మార్చేశారనమాట. విద్యార్థి అని కాదు, ఒక క్రమశిక్షణలోకి వచ్చా. అది గురువుగారు బయట అందరినీ ప్రశ్నిస్తుంటారు, మరి కుటుంబ సభ్యులను కూడా మిమ్మల్ని కానీ పిల్లల్ని కానీ ప్రశ్నిస్తుంటారండి ఇంట్లో? ఏదైనా మేము పొరపాటు చేస్తే మమ్మల్ని వెంటనే ప్రశ్నిస్తారు. అస్సలు వెనక్కి తగ్గేది లేదు. పిల్లలని కానీ భార్యకని కానీ అలా ధర్మం అంటే ధర్మమే అంతే, అలా కాదు పిల్ల అని వెంటనే చెప్పేస్తారు. అది తగ్గేదేలే, అది కరెక్ట్. ఇంట్లోని మమ్మల్ని ఒకలాగా బయట ఒకలా లేదు. బయట కంటే కూడా మా మీదే ఎక్కువ ప్రభావం. మేము చేస్తేనే కదా ఎదుటి వాళ్ళు చేసేది. మరి అడగాలి ఖచ్చితంగా, ఎందుకంటే మా ఇంట్లో మేము చేయలేని వాళ్ళని బయట వాళ్ళకి ఎలా చెబుతాం? అది అనుకుంటా. అంటే డెఫినెట్గా మీరు అదే స్థాయిలో ఇంట్లో కూడా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తారు గురువుగారు? సీరియస్నెస్ కాదండి, అస్సలు సీరియస్నెస్ ఉండదు. ఈయనతో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. కానీ ఆయన ఏంటంటే ధర్మం, నీతి, న్యాయం, అలాగా అసూయలు, కుళ్ళు బుద్ధులు ఉండకూడదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అది మనం కరెక్ట్ చేసుకుందుకుంటుంది అనమాట. సీరియస్నెస్ మట్టుకు ఉండదు. మా ఇంట్లో అంతా సరదా. మొన్న పద్మశ్రీ వచ్చింది టీవీలో వచ్చింది, నాకేమో 2 రోజులుగా పని మనిషి రాలేదు. అసలు ఈయన మాటలు ఎలా ఉంటాయో చూడండి. పద్మశ్రీ వచ్చినంత తేలిక కాదు పని మనిషి రావడం అంటున్నారు నిన్న పొద్దుట. మాట్లాడితే వెంటనే నవ్వు. నాకు పద్మశ్రీ కంటే ఎక్కువ అవార్డు ఇది. ఆయన సరదాగా ఉంటారు, అలాంటి వాళ్ళతో కాపురం చేయడం చాలా తేలిక. ఆయన భారీ ఎండ ఉంది, భగవంతుడు ఇచ్చిన సర్టిఫికెట్ కంటే ఎక్కువ. అది లోకానికి ఒక అపోహ ఏమిటంటే, నా మాటలు వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే ఒక్కోసారి నరసింహ స్వరూపాన్ని ధరిస్తాను. నా పేరులోనే నరసింహం ఉంది, ధరిస్తాను. ఎందుకంటే ఆ సమయంలో అలా ఉండకపోతే అది కుదరదు. కానీ అది నా శాశ్వత స్వభావం కాదు.
ఈ కోపం బయటికి కనపడేసరికి కొంచెం కంగారు పడేవాళ్ళు ఇలాంటి వాళ్ళతో కాపురం ఎలా చేస్తారండి. కాపురం అంటే ఏమిటమ్మా, నెత్తిమీ ఎక్కించుకోవడమా? ఇప్పుడు భార్యాభర్త ఒకరినొకరు బానిసలుగా చూడకుండా, పెత్తనాలు చేయకుండా కాపురాలు చేయలేరా? ఎవరో ఒకరు పెత్తనం చేయాలా? అది అనవసరం. అది కోపడ్డారు అంటే సందర్భం అక్కడ. ఆ కోపం ఎప్పుడు ఆవిడ చెబుతాం చూడండి. ఇప్పుడు ఏమిటైతే కోపం? తాటాకుమంట అంతే. తాటాకుమంటండి ఆయన కోపం. ఏంటంటే ఇలా వెనక్కి తిరిగేసరికి పోతూ అంటే ఒక రిజల్ట్ ఆశించి వస్తుందన్నమాట. అది అనుకుంటున్నాను నేను. అది మనలో కనపడగానేనో లేకపోతే అది అనేగానేనో పోతుంది. కక్ష మటుకు ఉండదు. నేను ఒక సందర్భంలో ఏదో చెప్పాల్సి వచ్చి కొంచెం గట్టిగా చెప్పాను. స్నానానికి వెడుతూ లోపలికి వెళ్ళాను, స్నానం చేసి వచ్చాను. నీతో మాట్లాడిందంటూ ఇది పొరపాటు, ఏమనుకోకు అని చాలా సార్లు ఉన్నాయి సందర్భాలు, చాలా సార్లు ఉన్నాయి. అంటే పాపం ఆయన మాట్లాడే విధానం వేరే, అంతా వేరే. నేను కొంచెం నెమ్మదిగా చెప్పడంలో ఆయన నేనేమన్నా పొరపాటు చేస్తున్నానేమో అనుకుని గబుక్కుని మాట్లాడతారు. నా భావం ఏంటో నేను అర్థమయ్యేలాగా చిన్న వాక్యంలో చెప్తా. ఎక్కువ మాట్లాడడానికి ఉండదు కదా, అందుకని అలా చెప్తా. అప్పుడు వెంటనే అర్థం చేసుకుంటా. సార్ కొన్ని లక్షల మందికి రోజు కూడా ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా మేము చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంట్లో, తను చాలా మందికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి బోధిస్తున్నట్టు నేపథ్యంలో కూడా అలాంటి ప్రెషర్ మీరు ఏమైనా క్యారీ చేశారు, మీరు కానీ పిల్లలు కానీ? ప్రెజర్ ఏం చేయలేదు, కానీ అలా ఉండాలని ప్రయత్నాలు మట్టుకు పూర్తిగా చేస్తామండి. ప్రెజర్ మట్టుకు ఏమీ లేదు. ఎందుకంటే మేము కూడా, మా అమ్మగారు వాళ్ళు కూడా కొంచెం ధర్మం నీతి అలాగే ఉన్నదే కుటుంబం అంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చాలా గొప్ప లక్షణాలని అర్థమయ్యాయి. అలా ఉండడం అది ఇది. ఈయన ఏంటంటే మాకు భోజనాల దగ్గర కూడా మేము ఏదో రామాయణమో భారతమో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఈయన. గురుగారు, మీరు ఒక 20 years నుంచి ప్రవచనాలు చెప్తున్నారు, పైన కూడా చెప్తున్నారు. అప్పట్లో అంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు బాగా ఎందుకు వీటికి మంచి డిమాండ్, అంటే క్రేజ్ పెరిగింది. మీలాగా చెప్పే వాళ్ళు బాగా ఇన్స్పైర్ చేస్తున్నారని ఎక్కువ మంది వింటున్నారు. రీజన్ ఏంటండి? మంచి ప్రశ్నే. అయితే నేను 25 ఏళ్ళుగా ఉన్నది దాంట్లో మొదట్లో ఒక 10 ఏళ్ళు అవధానిగాను కవిగాను ప్రసిద్ధం. కావ్యాలు నాది మొట్టమొదటి కావ్యరంగం, సాగర ఘోషాన కావ్యం, బాష్పగుచ్చవన కవితా సంపుటి, అలాగే పల్లవి అని పాటలు, ఇవన్నీ నాది కవితా రంగం. కవి సమ్మేళనాలు, సాహిత్య ప్రసంగాలు ఎక్కువగా ఉండేవి, అవధానాలు. అప్పుడు నేను అవధానిగా కవిగా ప్రసిద్ధుండి. 2006-7 ప్రాంతాల నుంచి ప్రవచన రంగంలో ఎక్కువగా కనిపిస్తున్నాను నేను. ప్రవచనాల పట్ల ఆదరణ పెరగడానికి కారణం అంటే మనిషిలో ఆందోళన పెరుగుతుంది. పాపం కాదు అది, భయాన్ని మీరు ఆ పాపం అని ఎలా అంటారు? ఆందోళన పెరుగుతుంది. ఈవేళ ఒక కొడుకు లేదా కూతురు 4 ఏళ్ళు దాటి 5వ ఏడుకు వచ్చేసరికి మాట విన్న పరిస్థితి. వాడు స్కూల్కి ఎందుకు వస్తుందంటే ఇది తల్లిదండ్రులు గమనించాలి. నేను ఓం సివిఆర్ ఛానల్ ద్వారా నమస్కారం చేసి చెబుతున్నాను, తల్లిదండ్రులు గమనించాలి. ఈ ర్యాంకుల గురించి ఎప్పుడూ ఒత్తిడి చేయకూడదండి. అసలు ర్యాంక్ వచ్చిన పిల్లాన్ని మీరు 10 మందికి మావాడు ఫస్ట్ ర్యాంక్ అన్నమాట, రేపొద్దున తల్లికి తండ్రికి వాడు ర్యాంక్ కాదమ్మా వాటర్ ట్యాంక్ అయిపోతాడు. అసలు అది గొప్ప విషయం కింద మాట్లాడద్దు. ఏమిటి ర్యాంక్ వస్తే నిన్న అబద్ధమాడావు, మొన్న అబద్ధమాడావు అని చెప్పాలి తల్లి. అలా చెప్పే తల్లులు ఎంతమంది ఉన్నారు? అబద్ధాలు అవన్నీ ఏమున్నాయి, ఈ రోజుల్లో మార్కులే ముఖ్యం అని మూర్ఖులు తయారవుతున్నారు ఇక్కడ. అలా అంటే తల్లిదండ్రులు పిల్లల సంస్కారం మీద, ప్రవర్తన మీద శ్రద్ధ చూపించాల్సింది పోయి ర్యాంక్ రాగానే మా వాడికి ర్యాంక్ వచ్చిందని పార్టీ. వీడు ఏమంటే హీరో అయిపోతున్నాడు. వీడు హీరో అవగానే వాడు ఏమనుకుంటాడు, సినిమా చూస్తాడు. ఇవాళ సినిమాలో మీకు తెలుసు, రౌడీ, ఈడియట్, నిన్నగాక మొన్న బాగా విజయవంతమైన పుష్ప సినిమాలో స్మగ్లర్ కదండి హీరో అంత ఏమైనా అనుమానం ఉందా? మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు. ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో 5 నిమిషాలు మంచి చూపిస్తాం, లేకపోతే ఇంకో పుష్ప 2, ఇంకా ఏదో పువ్వు 3 అని ఏదో తీస్తాం. నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా? నాకు అర్థం కాదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు 2, 3 తీసే వరకు సమాజం చెడిపోవాలా? ఇప్పటి వరకు స్మగ్లింగ్ గొప్పతనం అని చెడిపోయిందే ఈ సినిమా కారణంగా? ఆ భావన రాలేదండి. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అది పెద్ద ఉపనిషత్ సూక్తి అయిపోయింది వేళ. ఇప్పుడు దాన్ని ఏమంటాడు కుర్రాడు కూడా, ఎవరన్నా గోమ్మె కొట్టి తగ్గేదేలే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం అండి? మరి నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడైనప్పుడు కోపమే వస్తుంది. ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తాను, అనుమానమే లేదు. ఈ డైలాగ్ వల్ల ఏమైందంటే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి.
తగ్గేదే లేని ఎవడనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామచంద్రుడు లాంటి వాడు. ఒక స్మగ్లర్ వాడటం ఏంటండి ఆ డైలాగు? ఇది జరుగుతున్న అన్యాయం. ఏది సంచలనం చేయాలో అది చేయడం మానేసి దుర్మార్గాన్ని సంచలనం చేస్తున్నాం, దొంగతనాన్ని సంచలనం చేస్తున్నాం. ఒక హీరోయిన్ని ప్రేమిస్తాడు, ఆవిడ కోసం 20,000 నగలు దొంగతనం చేస్తాడు, అది చూపిస్తాడు, వాడిని హీరోగా చూపిస్తారు మీరు. అక్కడి నుంచి అమ్మాయిల కోసం దొంగతనాలే మొదలవుతాయి. నిన్న టీవీలో వచ్చింది, మీరు చూసుంటారు. ఖచ్చితంగా భార్య మెప్పు పొందడం కోసం 10 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు, చైన్ స్నాచింగ్. నిన్న టీవీలో చూశాను నేను. 10 ఏళ్లుగా ఏ భార్య కోరుతుందండి దొంగతనాలు చేయమని? ఏదో ఓసారి తెస్తే నువ్వు హీరోవయ్యా అని అంటే అని ఉండొచ్చు. రేపొద్దున వీడు జైలుకి వెడితే మొట్టమొదటి బాధపడేది ఆ ప్రాణి కదా. కానీ ఏం జరుగుతున్నాయి? ఈ సినిమాలు ఇలా ఉండడం వల్ల, సీరియల్స్ ఇలా ఉండడం వల్ల జరిగిపోతూ ఉంటే అవి ఏవి పట్టించుకోకుండా మీరు హీరో అంటున్నారు. అలాగే ర్యాంక్ వాడిని హీరో అనగానే మీరు హీరో అనగానే వాడు గుర్తొచ్చేది సినిమా హీరోయే. కనీసం క్రికెట్ హీరో కూడా వాడు గుర్తురాడు. వాడు కొంచెం కష్టపడి ఆడతాడు, వీడిదే ఉంది. అందుకే అయిపోయి వాడి వెంటనే దొంగతనమైనా చేయొచ్చు, తాగొచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, మత్తు మందులు సేవించవచ్చు, అయినా హీరో. మంచితనం ఉన్నవాడే హీరో, ఏ దుర్వ్యసనం లేనివాడే హీరో అనే సినిమా ఒకటైనా వస్తుందా? వస్తే ఆడుతుందా? ఆడకపోతే మానేయండి. ఆడడమే ముఖ్యమా? ఆడడమే ముఖ్యం, డబ్బులు రావడమే ముఖ్యం అన్న తర్వాత ప్రపంచం అంతా చెడిపోతుందమ్మా. అది ఆ ధోరణి ఉన్నప్పుడు అలాగే ఉంటుంది అంతే. ఆ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రవర్తన మీద దృష్టి పెడితే అన్నీ బాగుంటాయి. ప్రవచనాలు వినేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది, ప్రవచనాలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రవచనాలను కూడా ఒక కమర్షియల్ వస్తువుగా డీల్ చేస్తున్నారు. మీరెందుకండి? మీరు చాలా ఈ అంశాలకు చాలా దూరంగా ఉంటారు, మీకు డబ్బు మీద ఆసక్తి లేకపోవడం ఎట్లా అండి? నాకు ఆసక్తి లేని మాట నిజమే, కానీ అవసరం లేకపోలేదు. అవసరం ఉంది. నేను చదువుకున్న విద్యా విధానం, మా నాన్నగారు నాకేం నేర్పారు అంటే, అధికంగా డబ్బు మన ఇంట్లో చేరుతోంది అంటే దేవుడి విగ్రహం మీద దుమ్ము పేరుకున్నట్టేనమ్మా. మీ కన్నీళ్లతో చెబుతున్నా. అధికంగా సంపాదిస్తున్నావు అంటే దేవుడి విగ్రహం మీద దుమ్ము పేరుకున్నట్టే. ఎప్పటికప్పుడు దులిపేయాలి. ఆత్మ దైవం, ప్రతి శరీరంలో ఉంది ఆత్మ. నేను పెద్ద ప్రవచనకర్త, మీరు మామూలు వ్యాఖ్యాత కాదు. మీరు దైవమే, నేను దైవమే, ఈవిడ దైవం, ఈ మైకు కూడా దైవమే. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మక. నేను ఎంత బాగా మాట్లాడినా, మీరు ఎంత మంచి ప్రశ్నలు వేసినా, ఇది పని చేయకపోతే ఇక్కడ ఏం నడవదు, అది పని చేయకపోతే అసలు నడవదు. ఇది కూడా దైవరూపమే. దైవం కానిదేది లేదు ఇక్కడ. మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, లోపల ఉన్న ఆత్మరూపంలో ఉన్న దైవాన్ని మనం గుర్తించాలి అంటే పైన దుమ్ము పేరుకోనేకూడదు. ఈ దుమ్మే డబ్బు. నా దృష్టిలో డబ్బు అంటే దుమ్ము. ఆ డబ్బు మనం అవసరాన్ని మించి సంపాదించామనుకోండి. నేనే ఉదాహరణకు తీసుకుందాం. నేను ఒక ప్రతి ప్రవచనానికి నాకు ₹1,00,000 ఇవ్వమంటే వీళ్ళు ఇస్తారమ్మా. నాకు ఆ డిమాండ్ ఉంది, ఇస్తారు. లక్షల అవకాశాలు వచ్చే సినిమా వాళ్ళు కూడా నా వెనకాల తిరుగుతున్నారు 5-6 ఏళ్ల బట్టి. మాకు పద్యం రాయండి, పాట రాయండి, లేకపోతే మాటలు రాయండి, మీకు ఒక ఐడియా ఇవ్వండి, పౌరాణిక సినిమా తీస్తాం, మీరే ఏదో చేయండి అంటూ. అస్సలు సినిమా వాళ్ళు ఎవరో నా జోలికి రాకుండా దండం పెట్టాను. దానివల్ల ఏది సంస్కరింపబడకపోగా ఇంకాస్త చెడిపోతుంది. అది బాగుపడుతుందో లేదో నాకు తెలియదు, నేను చెడిపోతాను. ఎందుకంటే రాత్రింబగూడ సిట్టింగులు స్టాండింగ్లను కూర్చుంటారు, ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసు. జీవితం నాశనం అయిపోతుంది. నా జపం ఉండదు, నా తపం ఉండదు. అందుకని నాకు డబ్బు పట్ల ఆసక్తి లేకపోవడం సమస్య కదా. ఆసక్తి మొదటి నుంచి తక్కువే, కానీ అవసరం ఉంటుంది కదా. ఆ అవసరం మేరకే ఉండేలాగా అది పెరగకుండా నేను చేసుకున్నా. ఎందుకంటే నా పిల్లలకు కూడా నేను స్పష్టంగా చెప్పా, సంపాదించి ఇచ్చేదేదో ఇచ్చా, ఇక మీద సంపాదించేది నేను మీ అమ్మ జలసా చేసుకుంటాం, మీరు అడగడానికి వీలేదని చెప్పాను. వాళ్ళకు 25 ఏళ్ళు దాటగానే కూర్చోబెట్టి చెప్పేశా, నేను మీ అమ్మ జలసా చేసుకుంటాం, తీర్థయాత్రలు వెడతాం, దాన ధర్మాలు చేసుకుంటాం, తిరుగుతాం. మా పెళ్లి రోజు వస్తే ఈవిడ వెళ్ళి వైదేహి సేవాశ్రమం అంటే ₹25,000 ఇచ్చిందండి. రామకృష్ణ మఠానికి ఇచ్చిందండి మా పెళ్లి రోజుని. మా పెళ్లి రోజుని మేము అలా చేసుకుంటాం. ఆవిడ పుట్టినరోజు, నా పుట్టినరోజు మేము చేసుకుంటాం. దీన్ని మా పిల్లలు చాలా మంచివాళ్ళు, అలాగే మొదటి నుంచి అలాగే పెంచుకుంటూ వచ్చామని, ఇది మాత్రం సంపాదించమని మిమ్మల్ని అడిగామా అన్నారు. అదృష్టవేది కూడా. ఇవాళ మా కోడళ్ళు అలాగే ఉన్నారు. ఇది నిజంగా నాకు చెప్పిన మాట దయచేసి మీరు టీవీ కోసం కాదు, మీకోసమైనా ఒకసారి ఆలోచించండి. డబ్బు పెరుగుతోంది ఇంట్లో అనవసరంగా అంటే దేవుడి విగ్రహం మీద దుమ్ము పేరుకున్నట్టే. అది దులిపేయాలా వద్దా? మీరెంత ఆరాధించే విష్ణుమూర్తి విగ్రహం, రామచంద్రమూర్తి చాలా అందంగా ఉండొచ్చమ్మా, డస్ట్ పేరుకుంటే ఏం చేస్తారు మీరు? ఏమి దొరకకపోతే కొంగుతోనే దులిపేస్తారు. బట్ దేవుడిని చూడలేరు అలా మీరు. ఆత్మకి ఈ బంధాల కంటే ఎక్కువ ముందు డబ్బు. ఇది పేరుకుంటుంటే దాన్ని తోసియాలి. నాకు అక్కర్లేదు. అయినా ఇప్పుడు నాకేం లోటు చూడండి, నాకున్న ఉంగరాలు మీకు లేవు. నాకు లోటు ఎక్కడుందండి? నేను బాగానే ఉన్నాను. ఇంతకంటే ఎందుకు? ఇవి ఏవి కూడా నేను కొన్నవి కాదు. ఇది ఒక్కటి పెళ్లి ఉంగరం నాకు పెట్టారు, ఇంతకు మించి నేను ఆశించను.
ఇంకెవరైనా పెడితే పెట్టుకుంటాను. నాకు ఒకసారి భావావేశంలో ఇచ్చేసినవి ఉన్నాయి, ఇవిడికి బాగా తెలుసు. ఇప్పటికో 10 ఉంగరాలు, 2 కంకణాలు, హారాలు వెళ్ళిపోయినాయి జనంలోకి. నాకెవరో పండితుడు కవో పద్యం చెప్పగానే వేలుకొని ఉంగరం తీసి ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇచ్చేస్తాం, ఎందుకంటే ఇవన్నీ అలా వచ్చినవే కదా, అలాగే వెళ్ళిపోతాయి అంతే. ఈ వైరాగ్యం అంటాను దీన్ని. వైరాగ్యం మానవ జీవితంలో ప్రధాన ప్రవృత్తి కాగలిగితే యావత్ సమాజం బాగుంటుంది. వైరాగ్యాన్ని ఇప్పుడు నెగిటివ్ క్వాలిటీ కింద ప్రచారం చేయొద్దు, ఇట్స్ పాజిటివ్ క్వాలిటీ. అది మనకి. ఓకే, మీరు మార్పు తల్లిదండ్రుల మీద పెడుతున్నారు. తల్లిదండ్రుల నుంచి ఒకవైపు చూస్తే మన రాజకీయాలు కూడా మార్పు ఎంతైనా అవసరమని భావిస్తున్నారండి. రాజకీయాలు కాదు, ముందు గాలి కూడా మారాలి. చలిగాలి ఎక్కువగా ఉంది 4 రోజులు బట్టి, చాలా మారాలి. కానీ వారు మారాలని వీరు మారాలని వారు ఆశిస్తూ ఉంటే మార్పు ఎక్కడి నుంచి రావాలో మీరు చెప్పండి. అంచేత వాళ్ళందరిలోనూ వచ్చే మార్పు ముందు నా నుంచి రావాలి అని నేను అనుకుంటే, ఒక పిల్లాడు కర్తవ్యం చేయాలి అనడం కంటే ఒక తల్లి లేదా తండ్రి వారి కర్తవ్యం చేయాలనడం తేలిక. ఎందుకంటే వీరు పెద్దవాళ్ళు, వీళ్ళు అవగాహన చేసుకుని చేయగలరు. వాడు మార్చుకోలేడు, చిన్నపిల్లాడు. ముందు వీళ్ళు సంస్కారం ముఖ్యం, మాకు మార్కులు కాదు. మీరు 25 ఏళ్ళ నుంచి మీ ప్రవచనాలు చెప్తున్నారు. మీ ప్రవచనాల్లో చెప్పడం మీకు తృప్తినిచ్చాయా? ఇంకా ఏమైనా మిగిలిపోయింది ఏమైనా ఉందా అండి? లేదు, అసలు నన్ను అడిగితే ఈవిడ చెబుతుంది ఆ విషయం బాగా. ఒక శతాబ్దానికి సరిపడి చెప్పేశారు ఉంటుంది చాలాసార్లు. ఇప్పుడైనా మానేసినా పర్వాలేదు. ఒక దశాబ్దంలో ఒక శతాబ్దానికి సరిపడా చెప్పేశారు, ప్రతి అంశాన్ని చెప్పారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంది అని ఏమైనా ఉందా? నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏమన్నా ఉందా? భావజాలం దృష్ట్యా చెప్పవలసిందేమీ లేదు. కానీ నాకు ఒక కాంక్ష ఇంకా ఏముందంటే, వచ్చేంతానంటే కాంక్ష అండి. నేను ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు కార్యక్రమాలు బాగా తగ్గాయి కదా, అది నాకు ఒక అవకాశం. నేను కూర్చుని అసలు ఇంతవరకు మనం చెప్పని స్తోత్రాలు, కాలక్షేప మాటలు కాదు, శంకరాచార్య లాంటి మహానుభావులు రచించిన స్తోత్రాలు, దండకాలు, అలాగే పురాణాల్లో కథలు, నేను చెప్పనివి, జనంలోకి ఎక్కువగా వెళ్ళనివి, ఒకవేళ ఎప్పుడైనా చెప్పినా రికార్డు కానివి ఏమున్నాయి అని చూస్తే 150 దొరికాయండి. నేను రాశాను, పట్టికి రాశాను 150. ఆ రోజు నుంచి నేను నియమం పెట్టుకున్నా, ఇక ఎవరన్నా అడిగితే మీ ఇష్టం వచ్చింది చెప్పొచ్చండి, మీరు వస్తే చాలు అంటున్నారు ఈ మధ్య. అంటే సినిమా హీరో ఇమేజ్ వచ్చేసింది. అటువంటిప్పుడు మనం దాని కోకోకోలా ప్రకటనలకి, థమ్సప్ ప్రకటనలకి, బట్టల కొట్లు ప్రకటనలకి, బంగారం కొట్లు ప్రకటనలకి ఉపయోగించుకుని నాకు అవకాశాలు కూడా వచ్చాయి. చాలామంది ఒత్తిడి చేశారు, మినపప్పు కందిపప్పు మీద కూడా ప్రకటనలు ఇవ్వరారు. నా కర్మ ఎంత కాలిపోయిందా అన్నాను నేను. నా కర్మ ఎంత కాలిపోయిందా? నాకు మినపప్పుకి కందిపప్పుకి తేడా తెలియదంటే మీరు నవ్వుతారు, నాకు తెలియదు, ఆవిడ పెడుతుంది తింటాను నేను. అటువంటిప్పుడు నేను మినపప్పు వాడండి, కందిపప్పు వాడి, నా బతుకేం కావాలమ్మా? కానీ వస్తారు, వ్యాపారం వాళ్ళ అవసరం వాళ్ళు, మనం తిరస్కరించాలి. అందుకని ఆ ఇమేజ్ అలా వాడకుండా నేనేమనుకున్నాను అంటే, శంకరాచార్య స్తోత్రాలే 50 పైన ఉన్నాయి ఇంకా జనంలోకి వెళ్ళాల్సినవి. రేపొద్దున్న మృత్యు వస్తుంది అంటే ఈవేళ రాకూడదా అని అడుగుతాను ఖచ్చితంగా నేను. మృత్యువు నాకు కనపడి 24 గంటల్లో వస్తున్నానయ్యా గరికపాటి అంటే, ఎందుకమ్మా ఇంకా ఆలస్యం, ఇప్పుడు వచ్చేసి కదా అంటాను నేను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పుడు వచ్చేసి కదా అంటాను ఇంకంతే. అటువంటి వాడు దేనికి భయపడ్డు, నాకు జీవితమే డ్రీమ్ కాబట్టి వేరే డ్రీమ్ ఏం లేదు ఇక్కడ. చివరి శ్వాస వరకు ప్రవచనాలు చెప్తూనే ఉండాలని మీరేమైనా ఆశయం? ఏమీ లేదమ్మా, చివరి శ్వాస వరకు మనస్సులో నమశివాయ అనే జపం చేయాలని ఉంది, ప్రవచనం చెప్పడం కాదు. మా అమ్మాయిలా భావించి మీకు కూడా చెబుతున్నాను నేను. ప్రవచనాలు చెప్పడాలు, సినిమాలో నటించడాలు, క్రికెట్ ఆడ్డాలు, చివరి శ్వాస వరకు ఇవన్నీ దగులుబాజీ మాటలండి, దొంగ మాటలు ఇవన్నీను. చివరి శ్వాస వరకు ప్రవచనాలు చెప్పడాలు, చివరి శ్వాస వరకు క్రికెట్ ఆడ్డాలు అంటే మరుసటి జన్మలో ఏమైపోతాడో తెలియదమ్మా. ఈ ప్రవచనం చెప్పడంలోనే ఒక ఇబ్బంది ఏమిటో తెలుసా? అహం పెరుగుతూ ఉంటుంది, లోపల నుంచి గమనించుకోవాలి. లోపలికి ఒక టార్చ్ చేసుకోవాలి, బయటికి కాదు. ఈ మైకు లోపలికి కూడా పెట్టుకోవాలి. అంతర్యామి మాట్లాడుతూ ఉంటుంది, ఒరే అన్ని చెబుతున్నావు, ఏం చేసేవరా అని ప్రశ్నిస్తూ ఉంటుందమ్మా. ఎంతకాలం చెబుతావురా, సిగ్గు లేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పడమేనా, చెయ్యవా, అది కూడా ప్రశ్న వస్తుంది. ఇవి ప్రశ్నించుకోవాలంటే మానేయాలి, కనీసం తగ్గించాలి. నేనైతే ఈ మధ్యనైతే నెలకి 10 లెక్క పెట్టుకున్నా, మీ టీవీ ద్వారా కూడా చెప్పేస్తున్నా. నెలకి 10, దేవేంద్రుడు అడగనే 11వ ఉండదు, అంతే లెక్క. 20 రోజులు ఈవిడ నేను కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవలసింది. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం. ఏమోనమ్మా, భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు, ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవాలి కదా. అప్పుడు నేను ఒక్కడిని ఉండద్దా, లేదా ఆవిడ ఒక్కతే ఉండద్దా? ఆ ఏకాంతాన్ని ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి కదా. ఇద్దరమే ఉండము, 20 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. ఇవన్నీ ఊహించుకుంటే జీవితం ఎక్కడ ఉంటుంది? ఎలోన్గా వచ్చాం ప్రపంచంలోకి, ఎలోన్గానే వెళ్ళిపోవాలి. లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు, నాకు ఇంత కన్నీళ్ళలోనూ చలోక్తి వస్తుంది. ఎలోన్గానే వెళ్ళిపోవాలి, కానీ లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు. ఎవరికి నేను బాకీ పడద్దు, ఎవరు నాకు బాకీ ఉండద్దు.
అంత ప్రశాంతంగా వెళ్ళిపోవాలంటే మన వృత్తి మనం చేస్తున్న దాన్ని బట్టి కూడా చివరి శ్వాస అనవసరం. ఇప్పుడు చెప్పాను, దిగిపోయాం, వీళ్ళు మనీ నన్ను పిలవపోయినా పర్వాలేదు అనుకుంటాను నేను. చివరి శ్వాస వరకు ఉండాల్సింది ఆ శ్వాస. సీతారామ శాస్త్రి చెబుతాడే ఓ పాటలో, ఏ శ్వాసలో గాలి గాంధర్వమై తోచును అని. ఆ శ్వాసలో నమశివాయ అనే నామం వినపడాలి. అది ఒక్కటే నేను కోరుకునేది. సార్ ఇన్స్పిరేషన్తో మీరు కొత్తగా ఏమైనా అభ్యసించుకోవడం కానీ నేర్చుకోవడం జరిగిందమ్మా? ఏదో నామ జపం చేస్తూ ఉండంటూ ఉంటారు. దైవభక్తి అది ఎలా ప్రార్థన చేయాలన్నది తెలిసింది నాకు ఈయన ప్రసంగాల వలన. తర్వాత ఈయన ఇష్టదైవం అని ఒక పుస్తకం రాశారు. అందులో పద్యాలు అంటే ఇష్టం నాకు. అవి పాడుకుంటూ ఉంటాను దేవుడి పద్యాలు. దండకమండలమును దారుణినంతను ఏలినారు, కోదండ ధరాదినాదులు పదమ్ముల వ్రాలినన్, చూచియున్ చూడనట్లుండిరి వారి కంటెన్ మహోన్నతులి జగమందు కల్గినేని కల్గిరే కొండలు త్రవ్వుటెందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్మికన్. నాకు అది చాలా ఇష్టం ఆ భావం. ఋషుల గురించి రాసింది అది. 50 మంది మహర్షుల చరిత్ర చదివింది. అప్పుడు ఆ ఋషుల మీద ఈ పద్యం చెబితే కంఠస్థం చేసింది. మేడం గారు తన కుటుంబంలో పెరిగిన వాతావరణం వేరే ఉంది. ఇప్పుడు చాలా మీరు మార్చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు సమాజాన్ని మారుస్తున్నారు. నేను మార్చాను ఆవిడ అంటుంది, కానీ నన్ను ఆవిడ మార్చింది. అది మార్పు ఒకళ్ళ ప్రభావం ఒకళ్ళ మీద ఉంటుంది. భార్య భర్తలు అన్నాక ఉంటుంది. అది బయట ప్రపంచం అలా ఉన్నా. నాకు ఒక నమ్మకం కలిగింది ఏమిటంటే, ఈ కాపురంలో ఈవిడతో ఇన్ని ఏళ్ళుగా చేసిన సంసారంలో మనుషుల్ని మనం ప్రయత్నం చేసి చెప్పి, అవసరమైతే కొంచెం కోపడినా పర్వాలేదు, కానీ చలోక్తి ఉపయోగించి కొంచెం అప్పుడప్పుడు చెబుతూ ఉండడం వల్ల మారుతారు అని ఒక నమ్మకం వచ్చిందండి. నేను ఆవిడలోనే గమనిస్తున్నది ఏమిటంటే, ఈ 10 ఏళ్లలో, ఆ 10 ఏళ్ల క్రితం ఆవిడ ఒక అంశం వచ్చినప్పుడు ఎటువంటి వ్యాఖ్యానం చేసేదో అందుకు పూర్తి భిన్నంగా ఉన్నతమైన వ్యాఖ్యానం చేస్తుంది. నేను ఆశ్చర్యపోతున్నాను. 4 రోజుల క్రితం ఆ పుస్తకం ఏదో కఠోపనిషత్తు చదువుతూనో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారు, ఎవరో ఒక లేడీ. ఏమిటి ఇంకా ఊరికే చస్తోంది, ఈ జన్మలు ఎన్ని జన్మలు ఎత్తాలి ఇక్కడ, ఈ జన్మలు ఇంకా ఎత్తుతూ కూర్చోవడమా, కొడుకులు మనవాళ్ళు అంటూ పని లేకుండాను అని. అదివరకు ఆ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడడం నేను చూడలా. ఒకసారి నేనే అంతంత బంధాలు ఉండకూడదని ఆవిడకి చెప్పు అంటే, మీరు ఎలాగే అంటారు సన్యాసిలాగా, ఉండకుండా ఎలా ఉంటాయి అని అన్న ఆవిడ. 4 రోజుల క్రితం నేను చూసి ఇలా ఆశ్చర్యపోయాను. అసలు అవును, ఏమిటి చెప్తే ఎక్కట్లేదు వీళ్ళు వింటున్నారా ప్రవచనాలు, పెద్ద వింటున్నామని చెప్తారు మళ్ళీను, ఎందుకు అని పట్టుకుని ఏడవడం ఎందుకు, అలాగే వదిలేచ్చుగా అంది. అది మార్పు. అంటే ఒక 2 ఏళ్ల క్రితం అభిప్రాయానికి ఇప్పటికి మార్పు. నేను అందుకే తరచు ప్రేక్షకులకు చెప్పే మాట, ఊరికే గురువులు సత్సంగాలంటూ ఎక్కడికో పోకండి, మీ ఇంట్లో కూర్చొని ఒక పుస్తకం చదవండి, చాలా మార్పు వస్తుంది. పుస్తకం ఏకాంతంగా చదువుతాం, ఇద్దరు కూర్చుని పుస్తకాలు చదవరు కదా, ఇంకా మైండ్ స్టడీ ఎంసెట్లు కావు కదా. ఆధ్యాత్మిక గ్రంథం ఎప్పుడు ఏకాంతంగా, అందులో రాత్రిపూట 9-10 గంటల సమయంలో పెట్టుకుని చదివితే అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రవచనాలు కంటిన్యూస్గా 25 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. సమాజంలో కానీ యువతలో కానీ. మంచి ప్రశ్నే. నాకున్న ఒక నియమం ఏంటంటే, నేను ప్రవచనం అయ్యాక ఖచ్చితంగా ఒక 6 మాటలు నా మనసులో ఉంటాయి, అవి బయటికి చెప్పేవి కాదు. ఎందుకంటే అది ఆత్మ పరీక్ష. ఈ 6 నేను పాటించానా లేదా అనుకుంటాను ఖచ్చితంగా. ప్రతి ప్రవచనానికి అనుకుంటాను. వేదికి దిగి అలాగా ఎవరింటికి కానీ వసతికి కానీ వెళ్ళగానే, వీలైతే కారులో తీసుకెళ్ళేటప్పుడే నేను ఖచ్చితంగా అనుకున్నట్టుగా ఇవి పాటించి చెప్పాను లేదు, విషయం కాదు, చెప్పేటప్పుడు పాటించే నిబంధనల విధానం, ది మీడియా, అందులో పాటించానా లేదా అనుకుంటాను. అవి ఒక 10 ఏళ్ల క్రితం నాకే ఇబ్బందిగా ఉండేది, అనుకున్నట్టు చేయలేకపోయాం, ఆ మాట ఎందుకు వచ్చింది, లేకపోతే ఈ అనుకున్నది ఎందుకు రాలా, ఇంత సమయం ఎందుకు తీసుకున్నాం ఈ పద్యానికి, ఈ శ్లోకానికి అని నన్ను నేను తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను నిజాయితీగా చెబుతాను, మనం పనికిరాం అసలు, మనమే అనుకున్నట్టు చేయలేకపోతున్నాం. ఈ హెచ్చరికే నన్ను చాలా పరిపక్వ స్థితికి చేర్చింది. ఈ మధ్యన ఒక 7-8 ఏళ్ళుగా నా ప్రవచనాల్లో నాకే కనిపిస్తున్న మార్పు ఏంటంటే, నేను అనుకున్న ప్రకారం ఆ మనస్సులో ఉండే 6 పాటిస్తూ ఒక సమయంలో 2 గంటలు ఉంటుంది నా ప్రవచనం సుమారుగా. 2 గంటల సమయంలో
నేను 12 శ్లోకాలు లేకపోతే 16 శ్లోకాలు చెప్పాలనుకుని చెప్పిండు పూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఆ మార్పు వస్తుంది. అంటే ఇంకా ఎక్కువ విషయాలు వేరేవి ప్రస్తావించద్దు, ఆ సబ్జెక్టుకి ఖాయమైపోదాం. దాంతో అవసరమైంది దాన్ని అవగాహన కావించడం కోసం అవసరమైంది చెబుతాం. దాంట్లోకి వెళ్ళద్దు. ఇక వెడితే ఈ కప్పగంతుల నరసింహశాస్త్రి అయిపోతుంది. అది నిజానికి నేను మొహమాటం లేకుండా ఒప్పుకున్న ఏ ప్రవచనకర్త అయినా జాగ్రత్త పడాలి. అక్కడ జాగ్రత్త పడకపోతే గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు సమయానికి వచ్చేసరికి సమయం అయిపోతుంది. పైగా తక్కువ సమయం ఇచ్చారంటే ఏం లేదు, వారు బాగానే ఇచ్చారు. ఈ మార్పు నాకు ఒక 7-8 ఏళ్ల బట్టి కనపడుతుంది. అంచేది ఈ మధ్యన నా ప్రవచనాల పద్ధతిగా నేను అనుకున్న ప్రకారం చేస్తున్నాను కాబట్టి అది చేరవలసిన వాళ్ళని చేరుతుంది, ఆ మార్పు కూడా వస్తుంది. గురువుగారు ఈ విషయంలో ఇలా చేసింటే బాగున్ను, ఇలా చేయకుండా ఉంటే బాగున్ను అన్న అభిప్రాయం ఎప్పుడైనా అనిపిందా? అన్నం దగ్గర చెబుతావు కదా, చెప్పు. ఏంటంటే 2 ఐటెంలు ఉండాలంటారు, అదే పెద్ద కంప్లైంట్ నాకు. పైగా రెండిట్లో కొంచెమే మనం వడ్డిస్తూ ఉంటే తను ఎదురకుండానే వడ్డించాలంటారు. గరిట 2వ గరిట వేయనివ్వరు. నాకు అదే పెద్ద కంప్లైంట్. ఇంత మాట్లాడతారు కదా, దానికి తగినది తినకపోతే ఎలాగా? అంత నియమం. ప్రొద్దుట టిఫిను కాఫీ అంతే, మధ్యాహ్నం భోజనం ఒకటి, మళ్ళీ రాత్రి ఏమీ తినరు, 2 పళ్ళు తింటారు. 2 అరటి పళ్ళో లేకపోతే ఒక బత్తాయి పండో ఏదో ఒకటి. ఇంతకుముందు 2 బత్తాయి పళ్ళు తినేవారు, 2 దానిమ్మలు ఒలిచి పెడితే తినేవారు. ఇప్పుడు ఒకటే. ఆహారం లేకపోతే ఈయన సమాజానికి అవసరం కదా ఇలాంటి మాట. ఎందుకంటే చాలామంది మేము మారేం అంటున్నారు. ఆయన ప్రసంగాల వల్ల చాలా తెలుసుకున్నాం అంటూ ఉంటారు. ఈయనకి చేయడమే కాదు, నాకు కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అలాంటి అవసరమైన మనిషి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి కదా. అదే నా కంప్లైంట్. రోజు మాకు తగదే చాలు, ఇవి తినేది చాలు అంటాను నేను. మజ్జిగతో కలిపి 3వ విషయం మజ్జిగ. సాయంకాలం ఏం పోనీ ఏమన్నా కాఫీ తర్వాత ఏదైనా తింటారంటే మునివేళ్లతో తీసుకుంటారు. ఏదైనా అక్కడ జంతిక పలుకులు కానీ ఏమన్నా చేస్తే ఈ మునివేళ్లతో తీసుకుని అంతే. మరి మునియనవాడు మునివేళ్లతో అలా తీసుకుంటారు. నాకు కడుపు నిండా తినాలన్నది నా కోరిక. సహజంగా ఏ భార్యకైనా ఉండే కంప్లైంట్ అదే. భార్య అంటే తల్లి తర్వాత ఇంత గొప్ప భార్య మీకు. నిజమే, అది నిజమే. నేను అందుకే వీడికి బిరుదు ఇచ్చాను. నేను మీకు పద్మశ్రీ వచ్చింది, నాకేమిటారా నువ్వు పద్మశ్రీ అన్నాను నేను.